హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీ అందరికీ మనందరికీ కూడా డైలీ లైఫ్లో డ్రెస్సెస్ అలాగే శారీస్ లైక్ ఈ కంటెంట్ ఎంత అయితే మనకు అవసరమో నైటీస్ కూడా అంతే అవసరం కదా. సో చాలా కంఫర్ట్గా అయితే కనుక వేసుకోవడానికి మనం డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ మోడల్స్లో అయితే కనుక చూస్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజైతే కనుక నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని నైటీస్ అయితే కనుక తీసుకొచ్చానండి. చాలా బాగున్నాయి, అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉన్నాయి, ప్రజెంట్ సేల్లో నడుస్తున్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో అయితే కనుక తెప్పించాను. కొన్ని వచ్చైతే కనుక నైటీకి అటాచ్డ్ దుపట్టాతో కూడా కుట్టొస్తున్నాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసే ఉంటారు, ఐడియా ఉండే ఉంటుంది. అలాంటి డిజైన్స్ కూడా మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే ఒకటి రెండు శాంపిల్ చూపిస్తానండి మీకు. ఇంకా దాన్ని బట్టి అయితే కనుక మీకు నచ్చింది ఏదైనా ఉంటే ప్యాటర్న్ని మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు. నేను ఇవాళ అయితే కనుక టోటల్గా 7 నైటీస్ అయితే షేర్ చేస్తున్నాను. అన్నిటి లింక్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి. ఇదైతే కనుక మన ఫస్ట్ నైటీ. ఇది కొంచెం ఎట్లా ఉంటుందంటే దీంట్లో మనకి సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి. సైజుని బట్టి అయితే కనుక మనకి ఈ వెడల్పు అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంటుంది. నేను ఇవాళ తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజ్, లైక్ నా సైజ్ అయితే కనుక అదే కాబట్టి నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. అలాగే దీనికైతే మనకి ఇక్కడ సైడ్లో విత్ పాకెట్ కూడా వచ్చింది అనమాట. సో ఇంకా కంఫర్ట్గా ఉంటుంది అనేసి అయితే కనుక నాకు అనిపించి విత్ పాకెట్కి వెళ్ళాను. లెంతీ పాకెట్ వచ్చింది అండ్ చక్కగా అయితే కనుక మనకి ఇది కలర్ కాంబినేషన్ కూడానండి ఎట్లా చెప్పొచ్చు, కలర్ ఇది మనకి కొంచెం మెరూనిష్ కాంబినేషన్, దాని మీద ఒకలాంటి మెరూన్ సెల్ఫ్ ఫ్లవర్ అయితే కనుక వచ్చి ఫ్రంట్ అంతా కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. షార్ట్ లెంత్ స్లీవ్స్లో అయితే కనుక మనకి ఈ నైటీ అనేది వస్తుందన్నమాట. సో చూసుకోండి, మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా డిజైన్ షేర్ చేస్తున్నాను. మంచి ఫ్రీగానే లాంగ్లో అయితే కనుక వచ్చింది. కంప్లీట్ ఇది ప్యూర్ కాటన్ అండి, చాలా మంచి కాటన్ పైన అయితే కనుక ఉంది. ఫ్రంట్ కూడా మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా మిషన్ ఎంబ్రాయిడరీ అయితే కనుక థ్రెడ్ వర్క్ అనేది అయితే కనుక వేశారు. సో కంఫర్ట్ అండ్ కొంచెం లిటిల్ బిట్ స్టైలిష్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ నైటీ మీద ఉంటూ ఉంటాం కాబట్టి కొంచెం దీనిలోనే నేను కొంచెం మంచి డిజైన్స్ తీసుకున్నానండి. సో చూసుకోవచ్చు. ఇదేమో మనకు అయితే కనుక కొంచెం క్రేప్ టైప్ ఆఫ్ సిల్కీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట. కొంతమందికి ఇట్లాంటివి ఇష్టం అండి. సో చాలా ఇష్టపడతారు, ఇలాంటివి కూడా చాలా వరకు వేసుకుంటూ ఉంటారు. కొంతమందికి కాటనే ఇష్టం ఉంటుంది, కొంతమందికి బాంబే కాటన్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి జ్యోతి కాటన్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి బ్రాండెడ్లో డిఫరెంట్ వెరైటీస్తో అయితే కనుక సాఫ్ట్నెస్ అనేది ఎంచుకుంటారు. ఇది కూడా అలాగే సాఫ్ట్నెస్ ఉంటుందండి. చాలా సింపుల్గా అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్ అయితే కనుక ఉంటుంది. సో కంఫర్ట్ ఉంటుంది అనమాట. మనకి వంగినప్పుడు కూడా లైక్ చెదరదు ఏది కూడా నైటీ అనేది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే కనుక ఉంటుంది. సో ఇట్లాంటి కొంతమందికి ఇష్టం ఉంటాయి కాబట్టి కొంచెం ఎలాస్టిక్ ఫిట్టెడ్ ఇవి. ఇదైతే కనుక హ్యాండ్ షార్ట్ లెంత్ విత్ ఎలాస్టిక్ ఫిట్టెడ్తో అయితే కనుక మనకి స్క్వేర్ నెక్ పైన అయితే కనుక వచ్చింది. ఇది కూడా చాలా సింపుల్ డిజైన్ పైన అయితే కనుక తీసుకున్నాను. మంచి ఫ్లోయిగా అయితే కనుక మెటీరియల్ ఉందండి. సో ఇదొక ప్యాటర్న్ వైట్ అండ్ బ్లాక్ పైన అయితే కనుక ఇదొక డిజైన్ తీసేసుకున్నాను అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, సింపుల్ డిజైన్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వస్తుంది. ఇది కొంచెం మనకి క్రేప్ మెటీరియల్స్ ఎట్లా వస్తాయి అట్లా ఉందన్నమాట. అలాగే ఇది ఒక ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి. ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. దీనికి ఫ్రంట్ జిప్ కూడా వచ్చింది. దీన్ని మీరు ఫీడింగ్ లాగా కూడా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. కొంచెం క్రష్డ్ అట్లా అనిపిస్తుంది అనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ఇది కూడా స్ట్రైట్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అండ్ మనకైతే కనుక ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా జిప్పర్ పార్ట్ ఉంటుంది అనమాట. ఇలా మీరు ఫీడింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కంఫర్ట్ కింద అయితే కనుక నేను మీకు ఇది 2-in-1 కింద షేర్ చేస్తున్నాను. కొంతమందికి ఇట్లాంటి కంఫర్ట్గా ఉంటాయి కదా అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి వాడుతూ ఉంటారు కాబట్టి షార్ట్ స్లీవ్స్లోనే కొంచెం లిటిల్ బిట్ క్రష్డ్ అండ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ పైన అయితే నేను ఇది పింక్ కలర్ పైన తీసుకున్నాను. ఫ్రంట్ జిప్పర్ పార్ట్తో అయితే కనుక తీసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ అయితే కనుక మనకి ఇలాగే వస్తుంది. ఓకేనా, ఇది ఒక ప్యాటర్న్ అండి. ఇలా నచ్చితే మీరు ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి కఫ్తాన్ స్టైల్ ఐడియా ఉంటుంది కదా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్కి కూడానండి వాకింగ్ అట్లా వెళ్ళినప్పుడు కూడా కొంచెం కవర్ అవ్వడానికి మనకి సో ఇలాంటివి అయితే కనుక ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అండ్ స్టైల్ వైజ్గా కూడా వేసుకుంటారు. అవి చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయండి. సో అన్నిటి పరంగా కూడా ఒక కఫ్తాన్ తీసేసుకున్నాను. ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క ప్యాటర్న్ అండి. లైక్ సో కఫ్తాన్లో అయితే కనుక వైట్ అండ్ బ్లాక్ పైన ఇది కూడా క్రేప్ మెటీరియల్తో అయితే కనుక వచ్చినటువంటి ప్యాటర్న్. హ్యాపీగా ఈజీగా అయితే కనుక మీరు చక్కగా టై చేసుకోవచ్చు అండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. యాజ్ ఇట్ ఈజ్ మనకైతే పిక్లో ఎలా ఉందో అలాగే ఇచ్చేసారు. సో ఇది ఒక క్లాసీ ట్రెండింగ్ డిజైన్. ఇది కూడా అయితే కనుక చాలా బాగుందండి. మంచి క్రేప్ మెటీరియల్లో గుడ్ క్వాలిటీలో అయితే కనుక వైట్ అండ్ బ్లాక్ థీమ్ పైన అయితే కనుక వచ్చినటువంటి కఫ్తాన్ ప్యాటర్న్. సో అందరికీ కూడా తెలిసినటువంటిది స్టైలిష్ అండ్ ట్రెండింగ్ డిజైన్. ఒకవేళ ఇలాగా ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చండి. ఫ్రీ సైజ్ ఇది, సో హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇది కూడా మనకైతే కాటన్ మెటీరియల్ పైన తీసుకున్నాను. అన్నీ కూడా ఎక్సలెంట్ అండి, మీకు అక్కడ కనపడుతుండొచ్చు.
ఇదైతే కనుక కాటన్, కంప్లీట్ ప్యూర్ కాటన్లో అయితే కనుక వచ్చినటువంటి నైటీ అనమాట. నేను ఇందాక చెప్పినట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లాగా చూసి తెప్పించాను. ఇది బటన్తో అయితే కనుక వచ్చింది. దీన్ని కూడా మీరైతే కనుక ఫీడింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక చాలా సింపుల్ అండ్ మనకి మల్ కాటన్ ఎంతైతే సాఫ్ట్నెస్ ఉంటుందో అంత అయితే కనుక కాటన్ దీని సొంతమని చెప్పవచ్చు. ఇది కూడా ఒక సింపుల్ డిజైన్ విత్ షార్ట్ లెంత్ స్లీవ్స్తో అయితే కనుక వచ్చినటువంటి నైటీ అండి. సైజెస్ అన్నిట్లో కూడా ఉన్నాయి, కొన్నిట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ చాయిస్తో మీరు తీసుకోండి. లింక్స్ అయితే నేను ఇచ్చున్నాను. అండ్ నేను వేసుకున్నటువంటి ఈ శారీ అండి, మనం నిన్ననే ఒక వీడియో ఇచ్చామన్నమాట ఆల్రెడీ. ఆ మీషో శారీస్లో అయితే కనుక ఇది ఒక శారీ అండి. మీరు శారీ లింక్ కావాలి ఒకవేళ శారీ నచ్చింది అనుకుంటే కనుక ఒక్కసారి మన ఈ వీడియో కింద వీడియోని ఒకసారి చెక్ చేశారంటే కనుక మీకు కంప్లీట్గా దానిలో దొరికిపోతాయి. నెక్స్ట్ అయితే కనుక మరొకటి అండి, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా నైటీకి ఇప్పుడు దుపట్టా కుట్టినట్టు వస్తున్నాయి. సో మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా చాలా వరకు అలవాటు ఉంటుంది, ఏదైనా తుండు కానీ చున్నీ కానీ తీసుకుని సడన్గా ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకోకుండా అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక మనకి ఒకటి ఫ్లిప్కార్ట్లో వచ్చేసింది ఇలాగా. ఇది ఎలా ఉంటుంది అంటేనండి, కుచ్చులన్నీ కూడా ఇట్లా ఇట్లా పెట్టయితే కనుక కుట్టేసి ఉంటాయి అనమాట. ఇది ఒక స్టైల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నడుస్తుంది, మీకు చాలా వరకు ఐడియా ఉంటుందండి, ఇన్స్టా ఎక్కువ చూసే వాళ్ళకు కూడా. ఇక్కడ నుంచి అయితే కనుక షోల్డర్ నుంచి లైన్ వైజ్గా 2, 3, 4 లాగా ఇట్లా కుచ్చుల్లాగా అయితే కనుక పెట్టేసి ఇలా కుట్టేశారనమాట. సో మీరు చాలా కంఫర్ట్గా ఒక ఫ్యాన్సీ గౌన్ స్టైల్ అయితే కనుక మీరు ఆ ప్యాటర్న్లో కూడా దీన్ని చక్కగా వాడేసుకోవచ్చు. ఇది డిజైన్ అండి, మీకు కనపడుతుంది కదా, ఇది చున్నీ లాగా కుట్టేశారు. ఇది నార్మల్గా నెక్ అంతా కూడా. ఇక్కడైతే కనుక షోల్డర్ దగ్గర మీరు ఆ కుచ్చులు కూడా చూసుకోవచ్చు. సో వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇదనమాట కంప్లీట్ లుక్ అనేది. బ్యాక్ సైడ్ కూడా ఒక గౌన్ లాగానే అనుకోండి మీరు. ఇంకా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ ఇదంతా కూడా మీకు ఇది అసలు నైటీ ఫీలింగే రాదు. హ్యాపీగా ఇలాంటివి తీసుకున్నారంటే సడన్గా ఎవరైనా వచ్చినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక మ్యాక్సీ గౌన్ ఇంట్లో వేసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో ఫ్రీగా కంఫర్ట్గా అయితే కనుక వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం మనకి హెవీ ఉంటుంది. వానాకాలంలో కొంచెం ఏంటంటే వాష్ చేసినప్పుడు ఇది కాటన్ కాబట్టి కొంచెం ఆరడానికి టైం తీసుకుంటుంది, కానీ కంఫర్ట్ వైజ్ అయితే మాత్రం గుడ్. అది కూడా చెప్తాను, ఇది కూడా చెప్తాను. సో దీనిలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే రైనీ సీజన్కి ఇది కాస్త టైం టేకింగ్ అండి. ఎంత మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ తొందరగా అయితే కనుక ఆరేటటువంటి మోడల్ కాదు. అండ్ ఇక్కడ కూడా అయితే కనుక మనకి పాకెట్ కూడా వచ్చింది. ఇది చాలా బాగా ఇచ్చారు యాక్చువల్గా. ఇది ఇక్కడ ఉంటుందండి, రైట్లో వచ్చేసి చూడండి, డోరీస్, పాకెట్, ఫ్రంట్ దుపట్టా, హెవీ ఫ్యాబ్రిక్ అంతా బాగుంది దీనికి. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ ఇది మిషన్ వాషబుల్ అండి. రఫ్ అండ్ టఫ్ మీద అయితే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా కొంచెం నైటీ లాగా అనిపించదు, కొంచెం డిజైన్ స్టైల్ అయితే తీసుకున్నాను. కాలర్ నెక్ పైన కొంచెం ఇది కూడా డిఫరెంట్గా అనిపించింది నాకు. గేరా బాగుండింది. ఇది ఎట్లా అంటేనండి, వేసుకున్న తర్వాత కొంచెం స్టైల్గా అయితే కనుక మనకి అంగరకా ప్యాటర్న్ కుర్తీస్ వస్తాయి కదా, అట్లా ఉంటుందన్నమాట మీకు డిజైన్ వచ్చేసి. సో రెగ్యులర్గా ఉండేటువంటి కాకుండా కొంచెం మోడర్న్ స్టైలిష్ అయితే తీసుకున్నాను. ఇట్లా అయితే కనుక మీరు ఫస్ట్ ఇది ఒక లేయర్లా ఉంటుంది అనమాట. మీరు నార్మల్గా నైటీ వేసేసుకున్న తర్వాత ఇది లేయర్ వస్తుంది దీనిపైన. మీరు ఇక్కడ దీన్ని టై చేసుకోవడమే. భలే స్టైల్గా ఉందండి ఇది కూడా. సో దీన్ని బట్టి కూడా మీరు ఇలాంటి ప్యాటర్న్ తీసుకోవాలని అనుకుంటే మీకు వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇట్లా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. కంప్లీట్గా అయితే కనుక కాంబినేషన్ ఇట్లా వస్తుంది. ఒకవేళ నేను వేసుకుని చూస్తాను అన్నీ కూడా, నాకు ఓకే అనుకుంటే కనుక నేను మీకు షార్ట్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది అసలు వేసాక లుక్ ఎలా వస్తుందని. అలాగే దీనికి విత్ పాకెట్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. హైలీ రికమెండెడ్ అండి, ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్, ప్రజెంట్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా. లింక్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేశాను. ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా మీరు నాకైతే కనుక కామెంట్లో పెట్టేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో అనేది. దెన్ వాళ్ళకు కూడా వీటిలో ఏదైనా కలెక్షన్ అండ్ ఐడియా ఏదైనా నచ్చితే కూడా మేబీ వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక షాప్ చేసుకుంటారు. సో ఇదండి, మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తుంటే పేజ్కి తప్పకుండా ఫాలో అయిపోండి. అప్కమింగ్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అనేది అయితే కనుక మెయిన్గా మన దసరా ఫెస్టివల్ సీజన్కి డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్స్తో అయితే కనుక మీ ముందుకు రాబోతున్నాను. సో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఫాలో అయిపోయి పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.